పాపం అనేది మన జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటిదండి. వలలు విసిరేస్తది అంతే. ఆ వలలో చిక్కుకుపోయాం అనుకోండి, పాపం అనే ఆ వలలోకి మనం వెళ్ళామనుకోండి, అది ఎటు నుంచి ఎటు వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అనేది ఎవరికి తెలీదండి. ప్రతి మనిషి దగ్గరికి గర్జించు సింహము వలె వస్తున్నాడు. వచ్చి ఇదిగో ఈ పాపం అనే వలలో, పాపం అనే ఆలోచనతో వాడిష్టము చొప్పున, సాతాను తన ఇష్టము చొప్పున చెరబడుతున్నాడు ప్రతి మనిషిని కూడా. మీరు ఆలోచించవలసినటువంటిది, ఏ విషయంలో బలహీనంగా ఉంటున్నారు మీరు? ఏ విషయంలో బలహీనమైన మనస్సు కలిగి ఉంటున్నారు? ఎక్కడ మీరు శోధనకు గురవుతున్నారు? ఒకసారి ఆలోచించాలి. నీ ఆత్మీయ స్థితి ఎటుపోతుందో పరిశీలించుకోవాలి. మరణం కంటే బలమైనటువంటిది, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినటువంటిది ఇది. ఎందుకంటే మనం ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం దాని ద్వారా వచ్చే ప్రతి నష్టాన్ని భరించాల్సినటువంటిది మనమేనండి. అది ప్రారంభంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రారంభంలో మనకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ప్రారంభంలో ఇదే ఉందలే, దీన్ని నేను గెలవగలననే ఒక ఆలోచన, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. తర్వాత 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 ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వాడి కాళ్ళ కిందకి మనం వెళ్ళిపోతూ ఉంటాం.